చెమట వచ్చినా పిడుగులు పడ్డా సరే మేము ఇట్లే కూర్చుంటామని చెప్పి మరి నిజాయితీతో కూర్చున్నటువంటి మీ కార్యకర్తలకు అందరికీ శిరస్సు వచ్చి మీ అందరూ కూడా పేరు పైన నమస్కారం చేస్తున్నాం. మన పార్టీ కావాల్సింది ఇలాంటి కార్యకర్తలు. ఒక పైసా ఇవ్వకపోయినా, బండి పెట్టకపోయినా, బస్సుల పైన ఎక్కి ఒక లిఫ్ట్ అడిగి ఊళ్ళ నుంచి వచ్చి ఇలా పార్టీ ముఖ్యం, మా నాయకులు ముఖ్యం అని చెప్పి చెమట చూసుకుంటా కూర్చున్నటువంటి మీకు మరొకసారి మీ అందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, మీ అభిమాన నాయకుడు నిరంతరం ఉదయం లేస్తే రాత్రి పండుకునే వరకు నీ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి నిరంతరం ఓడిపోయినా సరే నా ఓటర్లు, నా ప్రజలు నేను కాపాడుకుంటా అని చెప్పి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కడుపు పెట్టుకొని మీ వెంట తిరుగుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు, గౌరవనీయులు ఎంతో అపారమైనటువంటి అనుభవం, నిరంతర శ్రమజీవి మరి మాజీ మంత్రివర్యులు అక్క సత్యేంద్ర రెడ్డి గారికి, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు సోదరుడు నవీన్ రెడ్డి గారికి, పరిగి మాజీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారికి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆనంద్ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ గారికి, దయచేసి క్షమించాలని చాలా మంది ఉన్నారు నైపాల్ అందరికీ వేదిక అందరికీ పేరు పేరున సర్పంచులు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, వివిధ జిల్లా చైర్మన్లు, మాజీ చైర్మన్లకు అందరికీ అన్ని రకాల వర్గాల అందరికీ ఈ కష్టకాలంలో ఈ నియోజకవర్గంలో కేసులు పెట్టినా భయపెట్టించినా భయపడకుండా పార్టీ మాకు ముఖ్యం, మా నాయకుడే మాకు ముఖ్యం అని చెప్పి నిరంతరం ఈరోజు వెన్నంటున్నటువంటి మీ అందరికీ ఏ దానికి ప్రలోభాలకు లొంగకుండా మరి మళ్ళీ అధికారం తెచ్చుకుంటామని చెప్పి శ్రమిస్తూ బాధపడుతూ కష్టాలు పడుతూ పార్టీ భుజాలు వేసుకొని మోస్తున్నటువంటి అందరికీ పేరు పేరున తల నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, చాలా విషయాలు ఓటు నమోదు గురించి చెప్పిండు, కొన్ని విషయాలు చెప్తాను దయచేసి. ఇది ఆషామాషి కాదు. నీవు తర్వాత ఓటు పోయిన తర్వాత మళ్ళీ ఏం ఒట్టుకునే ఉండదు. ఇక ఓటు ఉంటేనే నీకు విలువ బిడ్డ. నా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఉన్నాయి అని చెప్పుకునే అందరు ఓట్లు ఉంటేనే నీకు విలువ ఉంటుంది. లేకపోతే ఊళ్ళో నీళ్ళు కూడా అనేది సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది అనుకో, ఇవాళ నువ్వేం చెప్తావు? అదే 10 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఉన్నాయి చెప్తావు. అన్నా నాకు 5 ఓట్లు అయినా మా ఇంటికి వచ్చిపోయినా అంటావు, రాకపోతే ఇంకా రాలేదని చూస్తూ ఉంటావు అంటే పిలుస్తావు. ఊళ్ళో రాగానే ఓటు ఉన్నోడికి వాల్యూ ఉంటుంది. నీ ఓటు లేదనుకో ఎవరు దేశం నేను గుర్తుపెట్టుకో. ఇక పోయిన తర్వాత నువ్వు నరేంద్ర రెడ్డి గారు ఏం చేయలేరు, అక్క ఏం చేయలేదు, మేము ఏం చేయలేము, ఇవాళ కోర్టు కూడా ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి. ఎవరు అప్రూవ్ ఉంది, గీఫ్ ఉంది అని చెప్తే కూడా ఏం కాదంట. అటు పోతుంది, ఇటు పోతుంది, దాంట్లో ఉంది, ఆడుంది, అది పోతుంది, ఇది పోతుంది. గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది ఏంటంటే మీ బిఎల్ఓ ఎవరో తెలుసుకోవాలి. డబుల్ జీరో చెప్పాను. బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరో మీ బిఎల్ఓ తెలుసుకోవాలి. ఆమె పేరు ఆమెనా అతడా పేరు తెలుసుకొని ఆమె ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఫోన్ నెంబర్ చేయాలి పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ ఏం చేయాలంటే ఓటర్ లిస్ట్ దగ్గర ఉండాలి. ఓటర్ లిస్ట్ పెట్టుకోవాలి. మీ బూత్ లెవెల్ ఆఫీసర్ పేరు తెలుసుకోవాలి. వాళ్ళతో టచ్లో ఉండాలి. ఎప్పుడు వస్తున్నావు అమ్మ తల్లి, ఎప్పుడు వస్తున్నావు సార్ మా ఊరికని అడగాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉండాలి. జూన్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది, జూలై 24 వరకు ముగిస్తుంది. ఈచ్ వ్యక్తికి ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లింక్ చేయాలి. ఇది అంతకుముందు ఉన్నట్లు కాదు. ఇది 2002 తర్వాత మనకి ఇప్పుడు జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది డిజిటల్ మ్యాపింగ్ అవుతుంది. నువ్వు కంప్యూటర్ తీసుకుపోయి నేను కూడా నమోదు చేస్తాను, అక్కడ పిచ్చి పిచ్చి వాళ్ళు లేదు, ఎక్కువ తెలియదు ఉపయోగించదు. కంప్యూటర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, దాని ఎంబడి వాళ్ళు ఉండాలి. అంతే ఉండి ఓటర్ లిస్ట్ దగ్గర ఉంటుంది కనుక టిక్ కొట్టుకోవాలి. ఎవరికి ఫామ్ ఇచ్చారో టిక్ కొట్టుకోవాలి. ఫామ్ వాపస్ ఎవరో ఇచ్చి టిక్ కొట్టుకోవాలి. నెల రోజుల తర్వాత మళ్ళీ మీకు జూలై 30th నుంచి ఆగస్టు 30th వరకు, జూలై 26, 27 నుంచి మళ్ళీ ఒక 10 రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఇంకేమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆ ఊళ్ళో పెళ్లి కాకుండా అంతకుముందు ఆ ఊళ్ళో ఉంటుంది ఆమె పేరు, సపోజ్ ఆమె పేరు దగ్గర లింక్ చేయాలి. అంతకుముందు అక్కడ ఓటర్ లిస్ట్లో ఉంటే ఇప్పుడు పెళ్ళి అయింది ఊరికి వచ్చింది అని చెప్పి కొందరు అంతకుముందు 2002 ఓటర్ రాకపోయింది. కానీ మా తండ్రి ఇట్లా, మా తల్లి ఇట్లా సార్ ప్రూఫ్ పెట్టాలి.
ఒక ప్రూఫ్ అనేది యాడ్ చేయాలి. ఏదో లింక్ దొరికినప్పుడు ఏం చేయాలంటే ప్రూఫ్ చూపించాలి. చూపించి 1 monthలో మన అభ్యంతరాలు ఇచ్చిన తర్వాత అక్టోబర్ 2nd మన ఫైనల్ పబ్లికేషన్ అవుతుంది. అప్పుడు అంత లోపల మ్యాపింగ్ అయిందా లేదా, కరెక్ట్ ఉందా లేదా, అభ్యంతరాల కన్నా ముందు వచ్చిందా లేదా, రాకపోతే మళ్ళీ అభ్యంతరాలలో ఛాన్స్ ఉంటుంది. నీ మ్యాపింగ్ రాలేదనుకో, ప్రాబ్లం వచ్చిందనుకో, నువ్వు చూపించాలి సార్ నాకు ప్రూఫ్ ఉంది, నాది యాడ్ కాలేదని చెప్పి, అప్పుడు నీకు మళ్ళీ యాడ్ చేస్తారు, ఫైనల్ వస్తుంది. ఈ ఫైనల్ పబ్లికేషన్ అయినంత వరకు ఇచ్చినటువంటి ప్రతి పార్టీకి బిఏలు ఉంటారు. నువ్వు ఒక్కడే కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకో, బిఏలకు ప్రతి పార్టీ నుంచి ఉంటారు. కానీ వాళ్ళ గురించి వదిలిపెట్టండి. మీరు మీ బాధ్యత, మీ ఇద్దరు మీ ఊళ్ళో ఒక్క ఓటు మిస్ అయినా మీదే బాధ్యత. ఒక్క ఓటు మిస్ అయ్యానుకో పార్టీ నిర్ణయంతో గుర్తుపెట్టుకో, ఏం పని చేసినావా అని చెప్పేసి. పని చేసేటోడే ఉండండి. ఇదేదో నా పేరు లేకపోయినా ఫీల్ కాకండి. అరే నేను ఊళ్ళో నేను పెద్ద మోదేవారు ఉండి పార్టీ ఉద్యమం నుంచి నేనున్నా, తెలంగాణ ఉద్యమంలో నేనున్నా, నా పేరు పెట్టలేదు అనగా ఎట్లా అన్నది కనుక్కోకండి. దీనిలో కావాల్సింది అనుభవం కాదు, ఉద్యమం కాదు. దీనిలో కావాల్సింది ఏంటంటే పని టైం ఇచ్చేటోడు కావాలి, పిలిచేటోడు కావాలి, లౌకిక ఉండేది కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దీనిలో పేరు కావాలంటే మాత్రం ఈ కిరీటం పడిపోదురా బాబు. కనుక నీవు ఆయన ఇచ్చిన పేరు సాగరించి ఏమంటుందండి, ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఇక దీన్ని మర్చిపోయి తర్వాత చెప్తే కాదు. మొన్న ఒక రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో 86,000 ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు పోయిన వాళ్ళు, ఓటు పోతే ఎన్ని ఓట్లు వచ్చింది కదా సార్, ఒక 15 మందికో 20 మందికో అలా చేసి అంతే. మొత్తమే తమిళనాడు కూడా దాదాపు లక్షల ఓట్లు పోయింది. ఏం చేయలేవు, గవర్నమెంట్ ఇవ్వాలి, ఏమైనా చేసిందా కాదు. కనుక నీకు విలువ దక్కాలంటే, నిజాయితీ గల సర్పంచ్ని ఎన్నుకోవాలంటే, ఎంపీటీసీ ఎన్నుకోవాలంటే, నీకు గౌరవం దక్కాలంటే ఖచ్చితంగా బిఏలు పార్టీ నిబద్ధత ఉన్న వ్యక్తులు మాత్రమే ఉండాలి, అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే ఉండాలి. ఇంత చదువుకొని తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళని ముందర పెట్టి నడిపి, అంతే తప్ప వేరే మాత్రం చేయకండి దయచేసి. పోతే పార్టీ సభ్యత్వం